Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. చాలామంది చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు అలా బాధపడుతున్నారు? చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం జీవిస్తున్నటువంటి జీవనశైలి, ఆహార నియమాలు, ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులు రావడానికి ఆలంబనగా ఉంటున్నాయని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటి అంటే గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నోటీస్ చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? ఒక 20 మంది చేస్తే 20 మందిలో ఒకరికి కానీ ఇద్దరికి కానీ మాత్రమే గ్యాస్ ట్రబుల్స్ ఉంటున్నాయి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. చాలామందికి అపోహ మాత్రమే. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ ప్రాబ్లం కానీ ఉండదు. వాళ్ళుగా అనుకోవడం, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎసిడిటీ ఉంది అని చెప్పేసి అనుకోవడం మాత్రమే సంభవిస్తుంది. అసలు మరి గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఆగిపిస్తుంది, మనం ఎలా గుర్తుపట్టవచ్చు, మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, అలాగే తినకూడని ఆహార పదార్థాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి, దానికి గాను ఏమైనా మన ఇంట్లో చిట్కా లాంటి వైద్య పద్ధతులు ఉన్నాయా, అలాగే పూర్తిగా తగ్గించడానికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే కడుపు ఉబ్బరంగా ఉండి టైట్గా ఉంటుంది కడుపంతాను. ఒక రకమైన త్రెయిన్పులు రావడం, పుల్లని త్రెయిన్పులు వస్తూ ఉంటాయి. కడుపు లోపల కానీ పైన గొంతు వరకు మంటలాగా వస్తూ ఉంటుంది. కడుపు టైట్గా ఉబ్బినట్టుగా ఉంటుంది. దాన్నే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అంటారు. ఈ లక్షణాలు ఏవీ లేకున్నా అందరూ కూడా అపాన్న వాయువులు విడుదలని గ్యాస్ ప్రాబ్లంగా పరిగణించుకొని మందులు వాడుతూ ఉంటారు. దిగువ కింది ప్రాంతం ఆనెల్ నుంచి గ్యాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. అది ఏమాత్రం నిజం కాదు. గ్యాస్ ప్రాబ్లం అంటే దాని యొక్క లక్షణాలు కడుపు ఉబ్బరంగా ఉండడం, టైట్గా ఉండడం, నీళ్ళు కూడా మింగకుండా ఆయాసం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది గ్యాస్ ప్రాబ్లం యొక్క లక్షణాలు. కొన్ని సందర్భాల్లో పుల్లని త్రెయిన్పులు రావడం, అలాగే చెస్ట్ డయాఫ్రమ్ నుంచి పై గొంతు వరకు మంటలాగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు గ్యాస్ ప్రాబ్లంలో ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నట్లయితే గ్యాస్ ప్రాబ్లంగా పరిగణించవచ్చు. ఓకే, మరి ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు, వచ్చాక ఇబ్బంది పడే కన్నా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దానికన్నా ఏం చేయాలి అంటే మనం ఉన్నటువంటి జీవనయాన పరిస్థితులు, జీవన శైలి, ఆహార నియమాలు, నిద్ర, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీనిలో గ్యాస్ ట్రబుల్కి ప్రధానంగా చూసినట్లయితే సరైన నిద్ర లేకపోవడం, సరైనటువంటి వేళాపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, ఈ రెండు కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు. చాలామంది ఏంటంటే ఆహారం అసలే తీసుకోకపోవడం, తీసుకోక ఉంటే కూడా కడుపు టైట్గా అనిపించేసి గ్యాసెస్ రావడం, కడుపులో మంటలాగా రావడం, ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. అలాగే అతిగా ఎక్కువగా తినడం, ఆకలి ఉన్నా లేకున్నప్పటికీ ఏదో ఒకటి 5-10 నిమిషాలు ఏదో ఒకటి తింటూ వెళ్ళడం, వీటి వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ విరివిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి ఏంటంటే సమయానుకూలంగా సమయాసమాలు పాటించకుండా నిద్రించడం,
ఎప్పుడో రాత్రి 12 గంటలకు ఒకటికి పడుకోవడం, ఉదయం 9, 10 గంటలకు లేవడం. ప్రతి మనిషికి 8 గంటల నిద్ర అవసరం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 12 గంటలకు పడుకొని 8 గంటలకు లేస్తున్నారు. అంటే 8 గంటలు వచ్చింది కదా అని చెప్తున్నారు. అలా కాదు, సమయం ఉంటుంది. ప్రతిదానికి నిర్దిష్టమైనటువంటి వేళలు ఉంటాయి. భోజనం ఎప్పుడు చేయాలి, నిద్ర ఎప్పుడు పోవాలి, నిద్ర ఎప్పుడు మేలుకోవాలి, ఇవన్నీ సమయాలు ఉంటాయి. ఆ సమయానుకూలంగా మనం ఆ సమయాలను పాటించినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అనేటటువంటి పరిస్థితి తలెత్తదు. ఎలా చేయాలి అని చూసినట్లయితే, భోజనం చూసినట్లయితే ఆహారం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకూడదు ఫస్ట్ చూడాలి. డీప్ ఫ్రైస్, నూనెలో వేయించిన పదార్థాలు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు, నూడిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ వగైరా వగైరా ఇవన్నీ తినకూడదు. అలాగే బేకరీలో లభించేటటువంటి అన్ని రకాల బేకరీ ఐటమ్స్ ఇంక్లూడింగ్ శీతల పానీయాలు ఇవేవి కూడా తీసుకోకూడదు. ఏవి తీసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అవన్నీ మానేస్తూ సాత్వికమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల ఆహారం, పళ్ళు, పాలు, అలాగే ఆకుకూరలు, కూరగాయలు ఇవి విరివిగా తీసుకుంటున్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. అలాగే నిద్ర, సాయంత్రం తప్పనిసరిగా 9 గంటలకి 9:30కు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం తప్పకుండా 5, 6 గంటల ప్రాంతంలో నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ రావు. నిద్రలేమి వల్ల ఇంటెస్టైనల్ పాలిప్స్, అజీర్ణ వ్యాధులు తలెత్తి అల్సర్స్గా పరిగణించి కొన్ని సందర్భాల్లో ఇంటెస్టైనల్ పాలిప్స్ ఏర్పడి జీర్ణాశయ క్యాన్సర్స్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నివేదికల్లో తేలిన అంశం కూడా అదే. కాబట్టి నిద్రలేమి వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, అజీర్ణ వ్యాధులు, దాంతోపాటుగా జీర్ణకోశ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో కాబట్టి సమయం ప్రకారంగా సమయాలను పాటిస్తూ ఆ సమయంలో నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. మేలుకోవాల్సిన సమయంలో మేలుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆహారం కూడా ఉదయం 8 నుంచి 9 గంటల లోపు అల్పాహారం టిఫిన్ చేయండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు మధ్యాహ్నం భోజనం ముగించండి. రాత్రి భోజనం 8 గంటల నుంచి 9, 9:30 కల్లా ముగించండి. భోజనానంతరం ఒక గ్లాసు నీళ్ళు తాగేసి కాసేపు ఒక 10 నిమిషాలు నడవండి, ఆ తర్వాత పడుకోండి. ఇలా ఈ విధంగా చేస్తూ వెళ్ళినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అనేటటువంటి పరిస్థితి మనకు తలెత్తదనే చెప్పాలి. ఈ విధమైన సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అసలే మీ దరిదాపుల్లోకి రావనే చెప్పాలి. సో మరి గ్యాస్ ట్రబుల్స్ వచ్చాయి, పైన చెప్పినటువంటి లక్షణాలు అలాగే ఉన్నాయి అని చెప్పినప్పుడు తప్పకుండా గ్యాస్ ట్రబుల్స్ కోసం అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. అలాగే ఫస్ట్ చిట్కాల వైపు చూసినట్లయితే ఎప్పుడైతే కడుపు ఉబ్బరం టైట్గా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లోనే చిన్న చిట్కా, పెసరపప్పు, మూంగ్ దాల్ అందరికీ తెలుసు. ఇంత కాస్త ఒక అరకప్పు పప్పు వేసేసి ఒక 4 కప్పుల నీళ్ళు వేసి బాగా ఉడికించండి. మెత్తగా ఉడికించి దాన్ని స్మాష్ చేస్తే పెసర పానీయం పల్సని పెసరపప్పులాగా తయారవుతుంది, పల్సగా ఉంటుంది. అలా ఒక గ్లాస్ పెసర పానీయం తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసేసుకుని కలుపుకొని తాగేసేయండి. సో అలా చేస్తే ఒక పూట 2 పూటలు తాగగానే గ్యాస్ ట్రబుల్స్, కడుపు ఉబ్బరం అనేటటువంటి వ్యాధి తగ్గిపోతుంది. అలా తగ్గలేదు అంటే డిఫాల్ట్ మీకు కడుపు ఉబ్బరం సమస్య గ్యాస్ ప్రాబ్లం కాదని చెప్పవచ్చు. సింపుల్. కాబట్టి జాగ్రత్తగా పాటించండి. అప్పటికి ఒకవేళ తగ్గనట్లయితే, నిజంగానే గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లయితే మాలాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీ శరీరానికి సరిపడేటటువంటి ఔషధాలని సూచించడం జరుగుతుంది. దానికి కానీ ఇక్కడ చూపిస్తున్నాం గ్యాసాన్ ట్యాబ్లెట్స్. ఇవి ఉదయం 1, సాయంత్రం 1 భోజనానంతరం వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. త్రేణుపులు రావడం, అజీర్ణం రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపులో మంట ఉండడం, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా ఈ మాత్రలు తగ్గిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉన్నట్లయితే మా స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చి తీసుకుని వాడే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం
పూర్తిగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.